సుందరాకాండ పారాయణము సప్తదశ సర్గము 19వ శ్లోకం నుండి. నిష్ప్రాభాం శోక సంతప్తాం మలసంకుల మూర్ధజాం క్షీణ పుణ్యాం చ్యుతాం భూమౌ తారాం నిపతితామివ చారిత్రవ్య పదేశాఢ్యాం భర్తృదర్శన దుర్గతాం. తాత్పర్యం: సహజమైన తన శరీర ప్రభను కోల్పోయి శోక సంతప్తురాలై ధూళి దూసరితములైన కేశములు కలిగి పుణ్యము నశించుటచే దివు నుండి రాలి భూమిపై పడిన నక్షత్రము వలె గాన్పించుచు పాతివ్రత్య ప్రభావమును వెల్లడించు రూపము కలిగి భర్త కాన్పింపకపోవుట ఎనడి దుస్థితి నొందియున్నట్టి ఆ జానకీదేవిని హనుమ కనులారా గాంచెను. 20వ శ్లోకం. భూషణైరుత్తమైర్హీనాం భర్తృవాత్సల్య భూషణాం రాక్షసాది పసంవృద్ధాం బంధుభిశ్చ వినాకృతాం. తాత్పర్యం: శ్రేష్టమైన ఇతరాభరణములేమియునూ లేకపోయినప్పటికీ భర్తృప్రేమ ఎనడి అమూల్యమైన ఆభరణముతో శోభించుచున్నదియును బంధువులకు దూరము చేయబడి రావణుడిచే బంధింపబడి ఉన్నదియునగు ఆ సీతాదేవిని హనుమ గాంచెను. 21వ శ్లోకం. వియూదాం సింహసరుద్ధాం బద్దాం గజవధూమివ చంద్రరేఖాం పయోదాంతే శారదా భ్రైరివావృతాం. తాత్పర్యం: తన మంద నుండి దూరమైపోయి సింహముచే అడ్డగింపబడి బంధములో చిక్కుకున్న ఆడ ఏనుగు వలెను వర్షాకాలం తొలగిపోగా శరత్కాల మేఘములచే కప్పబడిచున్న సన్నని చంద్రరేఖ వలెను కాన్పించుచున్నట్టి ఆ సీతాదేవిని హనుమ గాంచెను. 22వ శ్లోకం. క్లిష్ట రూపా మసంస్పర్శ దయుక్తామివ వల్లకీం సీతాం భర్తృవసే యుక్తాం మయుక్తాం రాక్షసీవసే. తాత్పర్యం: తన సుఖముపై శ్రద్ధ లేకుండటచే సంస్కారహీనమై మలినమై నలిగిపోయి ఉన్న దేహముతో తీగలు కూర్చని వీణవలేనున్నదియును భర్తులాలలను నందుండి సుఖించుచుండవలసినట్టిదియును రాక్షసుల ఆధీనమున నుండుటకు తగనిదియగు అగు జానకీదేవిని హనుమ గాంచెను. 23వ శ్లోకం. అశోక వనికా మధ్యే శోకసాగర మాప్లుతాం తాభిః పరివృతాం తత్ర సగ్రహామివరోహిణం. తాత్పర్యం: ఆ యశోకవన మధ్యమునందు దుఃఖ సముద్రమునందు మునిగి తేలుచున్నదై క్రూర గ్రహములతో కూడిన సుకుమారమైన రోహిణీ నక్షత్రము వలె భీకరకారము గల ఆ రాక్షస స్త్రీలచే ఆవరింపబడి ఉన్నట్టి ఆ సీతాదేవిని హనుమ గాంచెను. 24వ శ్లోకం. దదర్శ హనుమాన్ దేవీం లతా ముకుసమామివ. తాత్పర్యం: హనుమంతునకు అప్పుడు ఆ సీతాదేవి ఒక్క పుష్పము కూడా లేనట్టి పూల తీగ వలె గాన్పించెను. 25వ శ్లోకం. సా మలేన చ దిగ్ధాంగి వపుషా చాప్యలంకృత మృణాలి పంకదిగ్దేవ విభాతీన విభాతి చ. తాత్పర్యం: వడలి నిండా ధూళి క్రమ్మి తన సహజ సౌందర్య విశేషము మాత్రము వెల్లడియగుచుండగా సీతాదేవి బురదతో కూడిన తామర తీగ వలె ప్రకాశించుచూ కూడా ప్రకాశము లేకయుండెను. 26, 27 శ్లోకాలు. మలినేనతు వస్త్రేణ పరిక్లిష్టేన భామిని సంవృతాం మృగసాభాక్షిం దదర్శ హనుమాన్ కపిః తాం దేవీం దీనవదన మదీనాం భర్తృతేజస రక్షితాం స్వేన శీలేన సీతామసితలోచనాం. తాత్పర్యం: మిక్కిలి నలిగిపోయి మలినమైన వస్త్రమును ధరించి లేడి పిల్లవలే బెదురుచూపులతో మిక్కిలి దీనస్థితిలోనున్నను భర్త యొక్క పరాక్రమమును స్మరించుకొనుటచే తన మనస్సునందు దైన్యము లేనిదై తన పాతివ్రత్యము చేతనే తనను కాపాడుకొనుచు సుందరములైన నల్లని నేత్రములతో ప్రకాశించుచున్న ఆ సీతాదేవిని హనుమంతుడు చూచెను. 28, 29, 30 శ్లోకాలు. తాం దృష్ట్వా హనుమాన్ సీతాం మృగశాభ నివేక్షణాం మృగకన్యామివత్రస్తాం వీక్షమానాం సమంతతః దహంతీమివ నిశ్వాసై వృక్షాన్ పల్లవధారిణః సంగాతమివ శోకానాం దుఃఖస్మోర్మివి తోతితాం తాం క్షమాం సువిభక్తాగీం వినాభరణ శోభినీం ప్రహర్షమతులాం లేబే మారుతిః ప్రేక్షమైథిలీం. తాత్పర్యం: బెదిరిన ఆడులేడి పిల్లవలే తనను రక్షించు వారి కొరకై నలువైపులా చూచుచున్నదియును తన వేడి నిట్టూర్పులచే చిగిర్చియున్న చెట్ల పల్లవములను మార్చివేయుచున్నట్లుదియును ప్రోగుపడిన దుఃఖముల వలె కాన్పించుచున్నదియును ఉవ్వెత్తుగా లేచియున్న దుఃఖ సముద్రపు కెరటము వలె గానవచ్చుచున్నదియును గొప్ప ఓర్పు కలిగి ఉన్నదియును సుందరమైన పొందిక గల అవయములతో ప్రకాశించుచున్నదియును ఆభరణములు లేకయే
గొప్ప శోభగల శరీరం గలదీయును అగు ఆ సీతాదేవిని దర్శించి వాయునందనుడు అమితమైన ఆనందము పొందెను. 31వ శ్లోకం. హర్షజాని చ సోశ్రూని తాం దృష్ట్వా మదిరేక్షణం ముమోచ హనుమాంస్తత్ర నమశ్చక్రే చ రాఘవం. తాత్పర్యం. ఆ సీతాదేవిని కనులారా గాంచి హనుమంతుడు తన కన్నుల నుండి జలజల ఆనంద బాష్పములను రాల్చెను. అచ్చటి నుండియే ఆ ఆనందముతో అతడు శ్రీరామునకు భక్తిపూర్వకంగా నమస్కారం చేసిన కూడెను. 32వ శ్లోకం. నమస్కృత్వా చ రామాయ లక్ష్మణాయ చ వీర్యవాన్ సీతా దర్శన సంహృష్టః హనుమాన్ సంవృతోభవత్. తాత్పర్యం. సీతమ్మను దర్శింపగలిగినందులకు మహానందమునొంది పరాక్రమశాలి అయిన ఆ హనుమ రామునకును లక్ష్మణుకును నమస్కరించి అచటి రాక్షస స్త్రీల కంటపడకుండుటకై ఆ సింసుపా వృక్షము యొక్క ఆకుల వెనక సూక్ష్మ రూపముతో దాగియుండెను. రాక్షసీ పరివారము అను 17వ సర్గము సమాప్తము.